फ्रेंड्स हम रामोजी फिल्म सिटी में जाके आ रहे हैं। ये देखिए बाहुबली में वो जो जंगल में जाते हैं जानवर को मारने के लिए ये एरिया है, ये लोकेशन है। तो हम अभी फिल्म सिटी से निकल चुके हैं घर वापस। पूरी टीम है, ऐसे 2 बसेस टोटल, लगभग 100 लोग आसपास के रामोजी घूमने आए आज। वेस्टीज विनिंग टीम के वजह से एक डिसीजन लेके काम कर रहे हैं, कमिटमेंट से, सिंसियर से, सिस्टम को फॉलो करने की वजह से आज हम पूरी टीम के साथ यहाँ पे एंजॉय कर रहे हैं। पैसा है, हेल्थ है, हैप्पीनेस है, एंजॉय है, फॉरेन ट्रिप्स है, सब कुछ है। आपको भी यही मौका है, अगर आप बिजनेस शुरू करेंगे तो आपको भी ऐसे हमारे साथ घूम सकते हैं, हम मिलके और घूम सकते हैं और लोगों की जिंदगी बदल सकते हैं। సో చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మేము సిస్టమ్కి వచ్చి వెస్టిజ్లో వినింగ్ టీమ్లో పని చేసుకుంటూ వెళ్ళాము. ఈరోజు మేము రామోజీ ఫిలిం సిటీ ట్రిప్లో ఎంజాయ్ చేస్తున్నాము. డబ్బు ఉంది, హెల్త్ ఉంది, హ్యాపీనెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. చాలామంది మా టీంలో వచ్చిన వాళ్ళు అంటున్నారు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఎప్పుడు రామోజీ పోదాం అని పోలేకపోయాము, కానీ ఈరోజు మా కళ నెరవేరింది అంటున్నారు. చిన్న చిన్న కళలే కావచ్చు, డ్రీమ్స్ అనేవి నెరవేరుతాయి ఖచ్చితంగా. మీది కూడా ఒక నిర్ణయం తీసుకోండి, నెక్స్ట్ స్టార్ట్ చేయండి. మేము ఉన్నాం సపోర్ట్ చేయడానికి. దీంట్లో మీకు ఎలాంటి పెట్టుబడి పెట్టే పని లేదు, ఎవరితో పెట్టించే పని లేదు. మీరు చేస్తున్న పనితో పాటు చేసుకోవచ్చు. నిజంగా ఎంతోమంది లైఫ్ చేంజ్ అవుతున్నాయి. ఒక నిర్ణయం తీసుకునే అవసరం ఉంది. 100% ఇది చూడండి, రామోజీ లోపలికి ఎంటర్ అయ్యాం. ఇప్పుడే మళ్ళీ ఇది సెంట్రల్ జైల్ అంట, ఇది ఢిల్లీ, ముంబై ఏదో సెంట్రల్ జైల్ అంట, సిపాల్ సెంట్రల్ జైల్. ఇది ఒక సెంట్రల్ జైల్ అంట. ఈ జైల్ షూటింగ్ అన్నీ ఇక్కడనే జరుగుతాయి అంట. ये अंदर रामोजी फिल्म सिटी है, ये रामोजी फिल्म सिटी है. ఇది వచ్చేసి మనం సినిమాలలో చూస్తాం కదా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సినిమా హీరోయిన్లు ఇక్కడ దిగుతారు. తర్వాత ఇది కింద ముందర పార్కింగ్ ఉంది. ఈతలనేమో ఎయిర్పోర్ట్ ఉంది, అవతలనేమో రైల్వే స్టేషన్ ఉంటుంది. జస్ట్ మధ్యన గోడనే అడ్డము, రైలు పట్టాలు ఉండవు, ఏముండవు. సో అట్లా పికప్ చేసుకొని ఇట్లా కిందికి దిగుతారు. ఇక్కడ నో ఎంట్రీ అంట. క్రిష్ సినిమాలో ఇక్కడ క్రిష్ ల్యాండ్ అవుతాడు కదా, మీదికి వచ్చి అదే ఈ క్రిష్ ఈ మగ్ని చేంజ్ చేస్తారు అంతే ఇక్కడ. సో ఆ లొకేషన్. ఇక్కడ RRR మూవీలో సినిమా హీరోయిన్ టైర్ పంక్చర్ అవుతుంది కదా, అది రామ్ చరణ్ మూలలో వేస్తాడు కదా, ఇదే లొకేషన్లోనంట. ఇక్కడే షూటింగ్ జరిగిందంట RRR మూవీలో. ఆ హీరోయిన్ టైర్ పంక్చర్ అవుతుంది, దాన్ని బట్టి లోపలికి వెళ్తాడు కదా హీరో. అక్కడ పైన హవా మహల్ ఉంది, ముందటికని ఇంకో బస్ వస్తుంది.
వచ్చేసి గార్డెన్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి चाय